నమస్తే అండి. అందరికీ భోగి శుభాకాంక్షలు. మా ముగ్గులు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. చాలా కష్టపడి వేసానండి ఒక్కదాన్ని. మేము పైన 3 ఫ్లోర్లో ఉంటామండి, అయినా కూడా కిందకెళ్ళి వేస్తాను నేను ముగ్గులు. ముగ్గుల పని అయిపోయిందండి. గడపలకు పసుపు రాసి ముగ్గులు పెట్టుకుంటున్నాను. పండగ అంటేనే ముగ్గులు కదండి. మనం పెయింట్ ముగ్గులు వేసుకున్నా సరే ఇలా వరిపిండితో ముగ్గులు పెట్టుకోవాలండి. పెయింట్ ముగ్గులు ఉన్నాయి కదా అని వదిలేయకూడదు అలాగా. ఉత్తి వరిపిండేనండి అది. గంధం రాసి బొట్లు పెట్టేశాను. గడపల పని అయిపోయిందండి. స్టవ్ కూడా క్లీన్ చేసుకుని గంధం పెట్టి బొట్లు పెట్టేసి చిన్న ముగ్గులు పెట్టేసుకున్నానండి. అయిపోయింది. దేవుడి సామాన్లు కూడా తోమేసుకున్నాను. దేవుడి సామాన్లన్నీ ఒక దాంట్లో ఇలా సర్దేసుకుంటానండి నేను. దేవుడి దగ్గర ఎక్కువ డబ్బాలు పెట్టకుండా అన్నీ ఒకే దాంట్లో సెట్ చేసుకుంటాను. కొబ్బరికాయ పళ్ళు అన్నీ తెప్పించేసాను. అక్షంతలో ఆవు నెయ్యితో కలుపుకోండి. ఆవు నెయ్యి ఒక చెక్క వేసి కలుపుకోవాలి. వాటర్తో కలిపితే వాసన వస్తుందండి. ఇలా అయితే ఎన్ని రోజులన్నా నేను నిలబడతాయి మనకి అక్షంతలు. అంతేనండి. గౌరమ్మకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను. పూజ దగ్గర గౌరమ్మ కంపల్సరీ ఉండాలండి. మా చిన్ని కృష్ణుడండి. దేవముందులకి 3 పక్కల గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టాలండి. బొట్లు పెట్టకుండా దీపం వెలిగించకూడదు. సామాన్లు ఎక్కువ తోముకోలేం అనేసి నేను అన్నీ ఒకే ప్లేట్లో సెట్ చేసేస్తానండి. పంచపాత్ర, ఈ దీపంగా ప్లేట్లు అవి ఇవి అంటే రోజు తోముకోవాలంటే కష్టం కదండి. అందుకని ఒకే ప్లేట్లో మొత్తం అన్నీ సర్దేసుకుంటాను. అది ఈశాన్యమూల చెంబు అండి. అది ఇత్తడి చెంబు. అందులో నీళ్లు పోసుకుని నిండా పోసుకోవాలండి. పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం, కొంచెం పచ్చకర్పూరం నలుపుకుని వేసుకోవాలండి. ఒక పువ్వు పెట్టుకుని ఈశాన్యమూల పెట్టాలండి. అది చెంబు కింద ప్లేట్ ఏమైనా పెట్టాలండి. నేను చిన్న చెక్కని సెట్ చేసుకున్నాను అలాగా, మా ఇంట్లో ఉందనేసి. పసుపు రాసుకుని ముగ్గులు పెట్టేసుకుని అందరం పెట్టి ఈశాన్యమూల పెట్టానండి. చెక్క కరెక్ట్గా సెట్ అయ్యిందండి దానికి. చెంబుని డైరెక్ట్గా కింద పెట్టకూడదండి. అడుగున ప్లేట్ అన్నా ఆకన్నా ఏదో ఒకటి వేయాలి. దేవుడి ఫోటోలు కూడా శుభ్రం చేసుకున్నాను. గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నానండి. పండగలంటేనే ఈ పనులు ఎక్కువ అయిపోతాయండి మనకి. పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో బయట పెడతానండి. ఇది ముగ్గులు పెట్టడం వల్ల లేట్ అయిపోయినాయండి మిగతా పనులన్నీ. అంతే అండి. ఫోటోలకి బొట్ల పని అయిపోయింది.
దేవుడి దగ్గర కూడా సర్దేసుకుంటానండి, అన్నీ దీపం వెలిగించుకుంటాను. పువ్వులు కూడా పెట్టేసుకుంటున్నాను. తులసమ్మకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటానండి. ఇలాంటి పనులన్నీ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే మిగతా పనులు చేసుకోవడం ఉంటుందండి. మొత్తం అన్నీ మనమే చేసుకోవాలి. తులసమ్మ మొదట్లో రాధాకృష్ణుల ఫోటో చిన్నది పెట్టేయండి, బొమ్మ వాడపల్లిలో కొన్నాను అది. అంతేనండి, తులసమ్మ కూడా అయిపోయింది. ఇంకా దీపారాధన చేసుకుంటే అయిపోద్దండి. మాకు దేవుడికి చిన్న గుడి ఇచ్చారండి. అసలు ఏం పెట్టుకోవడం ఉండదు, ఎక్కువగా ఏం పెట్టుకోవడం ఉండదు. అందుకే సింపుల్గా అలా సర్దేసుకుంటానండి నేను. పువ్వులు సర్దేసుకున్నానండి, దీపం వెలిగించాను, విఘ్నేశ్వరుని కూడా రెడీ చేసుకున్నాను, బొట్లు పెట్టేసుకున్నాను. ఈలోగా ప్రసాదం రెడీ చేద్దాం అనేసి ఇత్తడిగిన్నెకి బొట్లు పెట్టుకుంటున్నానండి, గంధం పెట్టి పరమాన్నం వండుదామని. దేవుడి పూజ చేసుకునేలాగా పరమాన్నం ప్రసాదం రెడీ అయిపోద్ది కదండి, అందుకనేసి. పరమాన్నానికి ఎప్పుడూ కూడా కోట బియ్యమే వాడాలండి. అదైతే జిగురుగా వస్తుంది, సన్నబియ్యం అయితే పోగదండి పరమాన్నం. యాలకుల పొడి కూడా వేసుకున్నాను. ఇలాగా పూజ చేసుకుంటున్నానండి, ప్రసాదం రెడీ అయ్యేలోగానే. బెల్లం ప్రసాదం పెట్టేశానండి. బెల్లం ప్రసాదం తాంబూలం సమర్పించాను. ఇలాగ ప్రసాదం రెడీ అవుతుంది. మనకి రోజు సాంబ్రాణి వేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కదండి. ఇలాగ ఆన్లైన్లో కుందులు దొరుకుతాయండి, ఖాళీగా అంటే సాంబ్రాణి లేని ఖాళీగా కుందులు దొరుకుతాయి. మనం సాంబ్రాణి పౌడర్ చేసుకుని అందులో వేసుకుంటే చాలా సాంబ్రాణి ఇది అవుతుందండి, ఇల్లంతా కూడా. దీపారాధనలో పచ్చకర్పూరం వేసుకుంటే చాలా మంచిదండి. ప్రసాదం రెడీ అవుతుంది, సగ్గుబియ్యం కూడా వేసేసానండి. ఈలోగా తులసం దగ్గర దీపం రెడీ చేసుకుంటున్నానండి. దీపం వెలిగించిన వెంటనే గంధం రాసి బొట్లు కంపల్సరీ పెట్టాలండి. 3 బొట్లు పెట్టుకోవాలి, 2 అక్షంతలు వేసి పువ్వు సమర్పించాలి. బయట గాలి ఎక్కువ వేసేస్తుందండి, అసలు దీపారాధన ఉండలేదు. ప్రసాదం రెడీ అయ్యేలాగా దీపం దూపం అన్నీ అయిపోయినాయండి. ఇంకా ప్రసాదం పెట్టి దండం పెట్టేసుకోవడమే. పరమాన్నం రెడీ అయిపోయిందండి. ఇంకా ప్రసాదం పెట్టుకుని దండం పెట్టేసుకోవడం అండి. పచ్చకర్పూరంతో హారతి ఇస్తే చాలా మంచిదంటండి, అందుకని పచ్చకర్పూరంతోనే ఇస్తున్నాను నేను. టిఫిన్ రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు టిఫిన్ రెడీ చేసేలాగా మా పిల్లల్ని మా వారిని గుడికి వెళ్ళి వచ్చామన్నాను. వాళ్ళ ముగ్గురు గుడికి వెళ్ళారండి. ఈలోగా నేను టిఫిన్ రెడీ చేస్తాను. అంతేనండి, నా చిన్న పూజ అండి. నేను సింపుల్గా చేసుకుంటానండి, హడావుడి చేయను.
పచ్చి పులుసుకి వంకాయలు రెడీ చేస్తున్నానండి. వంకాయలు కాల్చాలంటే ఆయిల్ రాసి కాల్స్తే తొక్క బాగా వస్తుందండి, లేదంటే తొక్క రాదు. అందుకని శుభ్రంగా ఆయిల్ రాసి కాల్చుకోవాలండి. భోగి రోజు పచ్చి పులుసు అత్తిసరి వండుకుంటామండి మేము. ఇలా ఉప్మా కూడా రెడీ చేస్తున్నాను. పలచటి ఉప్మా చేస్తున్నానండి, ఈజీగా అయిపోద్దని, త్వరగా అయిపోద్దని. పలుకుడికి వెళ్ళొచ్చేలాగా టిఫిన్ అయిపోద్దండి. వంకాయలు సగం వరకు కలిపని స్లోగా కాల్చుకోవాలండి వంకాయలు, లేదంటే పైన తొక్క మాడిపోద్ది, లోపల ఉడకదు. మా వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చేసారండి. టిఫిన్ అయ్యేలాగా పరమాన్నం తినమని పెట్టాను. అంతేనండి, ఉప్మా రెడీ అయిపోయింది. వంకాయలు కూడా కాలిపోయినాయి. పచ్చిమిరకాయలు కాల్చుకోవాలండి. పచ్చిమిరకాయలు కాల్చుకునేటప్పుడు ఘాట్లు పెట్టుకుని కాల్చుకోవాలండి, లేదంటే పేలిపోతాయి. ఉప్మా అయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటే అండి ఉప్మా గట్టిపడదు. అత్తిసరన్నానికి రెడీ చేసుకుంటున్నాను. బియ్యముని పెసరపప్పు అండి. గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఎగిరించుకోవాలండి, కుక్కర్ పెట్టడం కాదు, కానీ గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేసి, గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్. అత్తిసరన్నం రెడీ అయిపోతుందండి. పచ్చిపులుసు కూడా వంకాయలు కాలిపోయినాయండి. పచ్చిపులుసుకి ఉల్లిపాయలు, బెల్లం ముక్క, అరటిపండు కూడా వేసుకుంటామండి మేము. అరటిపండు, ఉప్పు, కాల్చిన పచ్చిమిరపకాయలండి. కాల్చిన పచ్చిమిరపకాయలు చేతితో పిసకాలి, కానీ మండిపోద్ది అనేసి నేను మిక్సీలో ఒక తిప్పి తిప్పానండి. ఒకటే, ఎక్కువ చేయకూడదు, పచ్చ తిప్పాను. వంకాయలు కూడా ఒక తొక్కలు తీసేసుకొని అవి కూడా వేసి బాగా పిసకాలండి. చింతపండు కూడా పిసికేసుకొని అంతే అండి, భోజనాలకు రెడీ అయిపోయాము. అత్తిసరన్నం, పరమాన్నం, పచ్చడి, బెల్లం ముక్క, నెయ్యి, అంతేనండి, మా భోజనాలు అయిపోతున్నాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, బాయ్ అండి.